ఒక ఆయన సద్బ్రాహ్మణుడు ఉన్నాడు, మంచి ఆచారము సంప్రదాయం. పాపం పూజలు చేయగా ఓ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అజామిళుడు అని పేరు పెట్టుకున్నాడు. కానీ పిల్లవాడు పుట్టాడు, వాళ్ళ వంశం గొప్పది, వాళ్ళు కుటుంబం చక్కటి బ్రాహ్మణ కుటుంబం. కానీ పిల్లవాడికి లేక కలిగిన సంతానం కదా. తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరు గారాబం చేసినట్టుగానే వాళ్ళు కూడా ఆ పిల్లల్ని గారాబం చేశారు. అమ్మన మాట నాన్న మాట కూడా వినని స్థితికి పిల్లవాడు పెరిగాడు. చిన్నప్పటి నుంచి వాడు వ్యభిచారంతో ఆడవాళ్ళ వెనకాతల తిరుగుతూ వాడి జీవితం అంతా కూడా ఎవరితో పడితే వాడితో తిరగడం అలా ప్రారంభించాడు. మొత్తం అంతా చెడు మార్గంలో వాడి జీవితం గడుస్తూ ఉండేది. వీడు మారుతాడు కదా అని ఒక అందమైనటువంటి మంచి వంశంలో ఉండే కన్యనిచ్చి వివాహం చేశారు. పెళ్లి కుదిరితే ఏమవుతుంది, పిచ్చి కుదురుతుంది అన్నట్టుగా. కానీ మన వాడు ఇంట్లో అందమైన భార్య ఉన్నా రోడ్ల మీద తిరగడం మానలేదు. సరే, ఏదో ఒక రకంగా సంతానం కలిగింది. ఆయనకు 4 పిల్లలు పుట్టారు. వాడికి నచ్చిన పేర్లు పెట్టుకున్నాడు. చివరి సంతానం కలిగితే వాళ్ళ అమ్మ నాన్న బ్రతిమలాడారే, ఏరా నాన్న వీడికి ఒక్కడికైనా ఏదైనా మంచి పేరు పెట్టరా, భగవంతుడి పేరు పెట్టరా అని అడిగారు. సరే, 3 పేర్లు నాకు నచ్చినట్టుగా పెట్టుకున్నాను కదా, ఈ చివరి వాడి పేరు మీకు నచ్చినట్టుగా ఏం పేరు పెడతారో పెట్టుకోండి అన్నాడు. సరే, నారాయణ అని వాడికి పేరు పెట్టారు. సరే, తల్లిదండ్రులు గతించారు. పేరు పెట్టిన వాళ్ళు వీడు కూడా ఇంకా వయస్సులో ఉన్నప్పటికీ వాడు చిన్నప్పుడు చేసినటువంటి అరాచకమైనటువంటి పనుల వల్ల, వాడు తిరిగిన చెడు తిరుగుల వల్ల వాడి శరీరం మొత్తం కుళ్ళిపోయి వాడు మరణించే దశకు చేరుకున్నాడు. మంచం మీద ఉన్నాడు. ఇంకా గడియలో క్షణంలో మృత్యు వస్తుందనేటప్పటికీ ఏం చేస్తాడు? చనిపోతున్న వాడికి ఎవరో కనపడుతుంటారా లేదా? పట్టుకుపోయే వాళ్ళు ఎవరో వస్తారా లేదా? వచ్చినప్పుడు మనకు కనపడరు, కానీ వాడు పోయే సమయంలో ఉన్నాడు కనుక ఎవరు పట్టుకుపోతారో వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఆ యమదూతలు వచ్చారు. వచ్చి వీడిని పట్టుకుపోదామని వచ్చేటప్పటికి పాపం ఎవడు నన్ను రక్షించేది అని పాపం చిన్నపిల్లవాడు, వాడి పేరు ఏం పేరు? నారాయణ నన్ను రక్షించరా, వీళ్ళెవరో నన్ను పట్టుకుపోతున్నారు, నారాయణ నన్ను రక్షించరా అని అడిగాడు. పిల్లవాడు రాలేదు. ఈ లోపల వీడి కాస్త జీవం పోయింది. యమదూతలు ఆ జీవుణ్ణి పట్టుకుపోదాం అనుకునే లోపు వైకుంఠంలోంచి విష్ణు దూతలు వచ్చారు ఒక దివ్యమైన విమానాన్ని పట్టుకుని. వాళ్ళు అడిగారు, ఏమయ్యా మీరు వచ్చారు ఎందుకు అంటే, వాడు నారాయణ రక్షించని అన్నాడయ్యా. అంటే, కాదయ్యా వీడు చేసిన పాపాలకి ఒక పెద్ద గ్రంథమే ఉందయ్యా, వీడి పాపాలని మేము స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద హార్డ్ డిస్క్లు కూడా పనిచేయడం లేదు, అన్ని పాపాలు చేశాడు వీడు. చూడండి, ఇంత చిప్ ఉంటుంది, దాంట్లో ఎంత స్టోర్ చేస్తాం మన కంప్యూటర్లో. కానీ బాబు వీళ్ళకి అంత చిప్పులు కాదు, అలాంటి చిప్పులన్నీ కలిపి మైక్రో చిప్ చేసినా కూడా వీడు చేసిన పాపాలు స్టోర్ చేయడానికి కూడా అవకాశం లేనన్ని పాపాలు చేశాడట వీడిని పాపాలు చేశాడయ్యా. వీడు మీ లోకానికి వైకుంఠానికి రాగలిగే అర్హత లేని వాడు. 64 రకాల నరకాల్లో వీడు శిక్ష అనుభవించాల్సిందే. అవి ఎంతకాలం ఉంచినా వీడు చేసిన పాప ఫలాన్ని అనుభవించిన తరగని పాపాలు చేశాడయ్యా. అంటే కాదు, వాడు నారాయణ రక్షించమన్నాడు కనుక వీడు వైకుంఠానికి తీసుకువెళ్ళవలసిందే అని వాళ్ళు ఆ అజామిళుడు అనే పేరుతో ఉన్నటువంటి జీవుణ్ణి తమ దివ్యమైన విమానంలో వైకుంఠానికి చేర్చారు. వాడు నారాయణాన్ని రక్షించమని పిలిచింది వాడు కొడుకును తప్ప అక్కడెక్కడో పరంపదంలో ఉండేటువంటి నారాయణుని కాదు. కానీ ఆ పదం వాడాడా లేదా, ఆ నామం స్మరించాడా లేదా, రక్షించమని ఆక్రోశించాడా లేదా? ఆనాడు ద్రౌపది ఎలా అయితే గోవిందా రక్షించమని పిలిచిందో, అలాగే అజామిళుడు ఆయన గోవిందా రక్షించమని పిలిచినప్పుడు కృష్ణుడు ఎవరో తనకి సంబంధం తెలుసు ద్రౌపదికి. కానీ నారాయణ రక్షించమన్నప్పుడు ఆ నారాయణుడు ఎవడో తెలియకపోయినా తన కొడుకు రక్షిస్తాడనే భావనతో నారాయణ రక్షించమని పిలిచిన అజామిళుడి కూడా అలాంటి గొప్ప యోగ్యతను కలిగించాడు భగవంతుడు. నామం అంత గొప్పది, కలవు హరినామస్మరణ అంటారు. కనుక చక్కగా మనం ఎక్కడ ఉన్నా మన నోటి వెంట ఎప్పుడు మంచి మాటలు పలకాలి. మన నోటి వెంట ఎప్పుడు చక్కటి భగవన్ నామం మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. పూర్వం ఇప్పటికీ పెద్దవాళ్ళు